ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది? ఆకాశం నీలంగా ఉంటుంది, సముద్రం కూడా నీలంగానే ఉంటుంది. సూర్యరశ్మిలో 7 రంగులు ఉంటాయి. దాన్ని విఐబి జీవైఓఆర్ విబ్జార్ అని పిలుస్తారు. వైలెట్ దగ్గర నుంచి రెడ్ దాకా 7 రంగులు. 7 రంగుల మిశ్రమమే మన తెల్లగా కనపడే కాంతి. ఈ కాంతి సముద్రం మీద పడుతుంది. ఆకాశమని మనం పిలిచేది భూమి చుట్టూ ఉండే వాతావరణమే, దాని మీద కూడా పడుతుంది. మన భూమి మీద గాలి అనే వాతావరణం క్రమేణా తగ్గుతూ పోతుంది. వాతావరణం దాదాపు 1000 కిలోమీటర్ల దాకా కొద్ది గొప్ప ఉంటుంది. ఇలా 7 రంగులు ఉన్న కాంతి పడ్డప్పుడు ఆయా పదార్థాలు కొన్ని రంగుల్ని పీల్చుకొని తమ దగ్గర ఉంచుకొని కొన్ని రంగుల్ని వెనక్కి పంపిస్తాయి. సముద్రం 7 రంగుల్లో మిగతా 6 రంగుల్ని తన దగ్గర ఉంచుకొని నీలం రంగును బయటికి పంపిస్తుంది. అందుకని నీలంగా కనపడుతుంది. ఆకాశంలో ఉన్నటువంటి గాలి ఇవన్నీ కూడా 6 రంగుల్ని లాక్కొని ఒక రంగుని బయటకు వదులుతాయి. కాబట్టి ఆకాశం నీలంగా ఉంటుంది. మనకు ఒక వస్తువు ఎర్రగా కనపడిందంటే ఆ వస్తువు మీద 7 రంగులు పడతాయి. 6 రంగులు లాగేసుకుని ఎరుపు రంగును బయటికి పంపిస్తుంది. ఈ రంగుల్లో ఒక రంగును ఎక్కువ తక్కువలు గట్ట పంపించినప్పుడు వివిధ రంగుల ప్లెథోరా మనకు తెలుస్తుంది. 7 రంగులే కాకుండా ఒక రంగును కొంచెం ఎక్కువ, ఒక రంగును కొంచెం తక్కువగా పంపిస్తున్నారు, కొత్త రంగు కనపడుతుంది. అట్లా కొన్ని వందల రంగులు మనకు కనపడడానికి కారణం ఏ రంగుని ఏ మోతాదులో బయటికి పంపిస్తుంది, ఆ రెండు కలిస్తే ఎటువంటి రంగు మనకు కనపడుతుందనే దాన్ని బట్టి మనకి వస్తువుల యొక్క రంగులు కనపడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మొట్టమొదట సివి రామన్ బయటపెట్టాడు. ఆ విధంగా సముద్రం నీలంగా ఎందుకు అని ఆలోచించి క్రమంలో ఏం జరుగుతుంది అని పరిశీలించి బయట చెప్పిన దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. రామన్ ఎఫెక్ట్కి ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది.